గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు న్యూస్ అనాలిసిస్. నేను జ్యోత్స్న. డిస్కషన్ లోకి వెళ్లే కన్నా ముందు వివిధ పత్రికల్లో వచ్చిన వార్తా కథనాలను ఒకసారి చూద్దాం. తెలంగాణ వార్తా పేపర్స్ చూసినట్లయితే ముందుగా ఈనాడు. ఇక్కడ టాప్ ఐటమ్స్ లో ఒకటిగా దిగువ సభకు పెద్దల పోటీ, ఈ ఎన్నికల సమరాంగణం, బహుముఖ వ్యూహాల సమాహారం. సాధారణంగా రాజకీయ పక్షాలు ఎన్నికల ప్రజాక్షేత్రంలో నిలిచి గెలిచే నేపథ్యం లేని వారిని రాజ్యసభకు పంపడం ఆనవాయితీ. అలా పెద్దల సభకు ప్రాతినిధ్యం వహించిన వారు మళ్లీ లోక్సభ బరిలో నిలిచే సందర్భాలు తక్కువగానే ఉంటాయి. కానీ భారతీయ జనతా పార్టీ ఈసారి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తోన్నటువంటి వారిలో 10 మందిని లోక్సభ స్థానాల్లో బరిలో దింపింది అంటూ ఈ వార్తనిస్తూ దిగువ సభకు పెద్దల పోటీ, రాజ్యసభ సభ్యత్వంలో ఉన్నటువంటి వాళ్లను ఇప్పుడు ఈ లోక్సభ ఎన్నికల బరిలో బీజేపీ నిలుపుతోంది అంటూ ఈ వార్తనిచ్చారు. ఇక కన్నడ సీమలో కథన కుతూహలం అంటూ ఈ దక్షిణాదిన బీజేపీ ఆశాకిరణాల్లో ప్రథమ స్థానంలో నిలిచే రాష్ట్రం అని చెప్పొచ్చు. ఇది గణనీయంగా లోక్సభ స్థానాలు తెచ్చిపెడుతున్న ఆశతో ఉన్న కమలానికి కన్నడ నాడుపై ప్రత్యేక ఆపేక్ష ఉంటుంది అంటూ ఈ వార్తను ఇచ్చారు. బ్యానర్ ఐటమ్ విషయానికి వద్దాం. గండం గట్టెక్కేదెలా అంటూ ఈ జలాశయాల్లో నీటి నిల్వలు పడిపోతున్నాయి, తాగునీటి ఇబ్బందులపై సర్కార్ అప్రమత్తం అంటూ ఈ వార్తనిచ్చారు. ఈ ఎల్లంపల్లి నుంచి నీళ్లు తోడేందుకు అత్యవసరంగా ఏర్పాట్లు చేస్తున్నారు. గోదావరిలోకి రోడ్డు నిర్మాణం, పంపులు సిద్ధం. సాగర్ నుంచి ఎత్తిపోతకు అదే తరహా కార్యాచరణ రూపొందిస్తున్నారు. మొత్తానికి జలాశయాల్లో నీటి నిల్వలు పడిపోతున్నటువంటి క్రమంలో ఇబ్బందులను అధిగమించేందుకు సర్కారు ప్రయత్నాలు మొదలుపెట్టింది అంటూ ఈ వార్తను ఇచ్చారు. ఇక కవితను అరెస్ట్ చేసిన సిబిఐ నేడు రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపరిచే ఛాన్స్ ఉంటుంది. రిమాండ్ కోరనున్న కేంద్ర దర్యాప్తు సంస్థ. మీరు కొట్టే దెబ్బకు జగన్ అద్రిపోవాలి అంటూ అంబాజీపేట సభకొస్తూ ప్రజలకు అభివాదం చేస్తున్నటువంటి ఒక టీడీపీ అధినేత, అదేవిధంగా జనసేనాని ఆ ఫోటోగ్రాఫ్ ని ముద్రించి నిన్న ప్రజాగళానికి సంబంధించి ఉమ్మడి సభలకు సంబంధించి వాళ్ళు చేసినటువంటి ప్రసంగాలకు సంబంధించి ఇచ్చినటువంటి హామీలకు సంబంధించి వార్తను హైలైట్ చేస్తూ ఈనాడు ఈ కథనాన్ని ప్రచురించింది. ఏపీకి సంబంధించిన వార్త. 5 ఏళ్ల నరకానికి సంక్షోభానికి తెరదించేద్దాం, ఎస్సీ ఎస్టీ మైనారిటీలకు డిక్లరేషన్ తెస్తాం, అంబాజీపేట ప్రజాగర్జన సభలో టీడీపీ అధినేత చంద్రబాబు. ఇక బడీడులో జబ్బు, నడివయసులో ముప్పు అంటూ చిన్నప్పటి అనారోగ్యం పెద్దయ్యాక దుష్ప్రభావం. 25% మందిలో 2 అంతకంటే ఎక్కువ జబ్బులు, బాధితుల్లో మహిళలే ఎక్కువగా ఉంటున్నారు. 50 ఏళ్లు దాటిన వారిపై ఐసీఎంఆర్ అధ్యయనం చేసింది. తాజాగా బ్రిటిష్ మెడికల్ జర్నల్లో ఇది ప్రచురితమైంది అంటూ, అంటే చిన్నప్పటి అనారోగ్య సమస్యలు ఏవైతే ఉంటాయో అవి పెద్దయిన తర్వాత వాటి దుష్ప్రభావాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. చిన్న వయసులో వచ్చినటువంటివి అంటే ఎక్కువగా సిక్ అయిపోతున్నటువంటి పిల్లలు ఆ తర్వాత పెద్ద వయసుకు వచ్చిన తర్వాత అప్పుడు దీని ఫలితాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి, ఇబ్బందులు ఫేస్ చేస్తున్నారు అని చెప్పేసి ఐసీఎంఆర్ ఒక రిపోర్ట్ ఇచ్చింది. 50 ఏళ్లు దాటిన వారిపై అధ్యయనం కూడా చేశారు. సో దానికి సంబంధించిందే ఈ వార్త. నెక్స్ట్ ఆంధ్రజ్యోతి చూద్దాం. త్వరలో నేతలకు నోటీసులు అంటూ ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి సంబంధించి ఆల్రెడీ విచారణ జరుగుతున్నటువంటి విషయం మనకు తెలిసిందే కదా. రాధాకిషన్ వాంగ్మూలానికి సంబంధించినటువంటి వివరాలు ఇస్తూ అయితే ఇందులో నేతలు కూడా ఉన్నారు. త్వరలో వాళ్లకు నోటీసులు అందేటువంటి అవకాశాలు ఉన్నాయి అని చెప్పేసి ఈ వార్తనిచ్చారు. సీఎం చెప్పినా పెంచేదేలే, ధాన్యం కొనుగోలులో ట్రేడర్లు మిల్లర్ల దందా కొనసాగుతోంది. కనీస మద్దతు ధర కన్నా తక్కువకే కొనుగోలు చేస్తున్నారు. సీఎం చెప్పినా పెంచేది లేదు, కనీస మద్దతు ధర ఇచ్చేది లేదు అని చెప్పేసి దబాయిస్తున్నట్టుగా ఈ వార్తను రాశారు. నాణ్యతా ప్రమాణాల పేరుతో అడ్డగోలుగా కోత విధిస్తున్నారు. క్వింటాకు 500 నుంచి 600 దాకా కట్ చేస్తున్నారట. సన్న రకాలైతే గనక 700 నుంచి 800 దాకా కోత విధిస్తున్నారు. పండుగలు సెలవుల ధ్యాసలోనే అధికారులు ఉన్నారు. కొనుగోలు కేంద్రాల్లో పెరగని సేకరణ. ఇక సిబిఐ వంతు, కవితను అరెస్ట్ చేసిన దర్యాప్తు సంస్థ. సవాల్ చేస్తూ కోర్టులో అత్యవసర పిటిషన్ దాఖలు. కనీస సమాచారం లేకుండా అరెస్ట్ చేశారని వాదన. అత్యవసర విచారణ అవసరం లేదన్న న్యాయస్థానం. ఎలాంటి ఊరట ఇవ్వలేమని చెప్పిన న్యాయమూర్తి. ఘనంగా ఈద్ వేడుకలు. నిన్న రంజాన్ సందర్భంగా వేడుకలకు సంబంధించిన వార్తను ఇస్తూ ఈ కథనాన్ని ఇచ్చారు. రంజాన్ సందర్భంగా గురువారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జూబ్లీహిల్స్లోని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు ప్రభుత్వ సలహాదారు షబూర్ అలీ నివాసానికి వెళ్లి శుభాకాంక్షలు తెలిపిన విషయం మనకు తెలిసిందే కదా. సో దానికి సంబంధించి కూడా వార్తను హైలైట్ చేశారు. ఇక ముస్లింల ప్రత్యేక ప్రార్థనలు, మసీదులకు భారీ పెద్ద సంఖ్యలో హాజరైనటువంటి ముస్లిం సోదరులు అంటూ వార్తనిచ్చారు. ఆలయం కాదు ఆదాయం ముఖ్యం. సిఎస్డిఎస్ లోక్నీతి ప్రీపోల్ సర్వేలో ఓటర్ల మనోగతం ఇది.
నిరుద్యోగం తీవ్ర ఆందోళన కలిగిస్తోన్న 27% మంది, రామమందిరానికి 8% మంది మాత్రమే ఓటు. ధరల పెరుగుదలపైన జనంలో ఆగ్రహం ఉంది. నిమ్నాదాయ వర్గాల్లో కేంద్రంపై అసంతృప్తి ఉంది. ఉన్నత మధ్యతరగతి ప్రజల్లో సానుకూలత. నెక్స్ట్ నమస్తే తెలంగాణ చూద్దాం. నిరుద్యోగం, ధరల భారం ఈ రెండింటి ఆధారంగానే ఓటు అంటూ ప్రతి ఇద్దరు ఓటర్లలో ఒకరి మాట ఇదే. సిఎస్డిఎస్ లోక్ నీతి సర్వేలో వివరాలు ఇవి అంటూ రామమందిర నిర్మాణ ప్రభావం అయితే స్వల్పంగానే ఉంటుంది. అవినీతి పెరిగిందని 55% మంది అభిప్రాయపడుతున్నారు. రైతు పోరుకు 59% సానుకూలమంటూ వార్తను హైలైట్ చేస్తూ ప్రధాన వార్తల్లో ఒకటిగా ఈ సిఎస్డిఎస్ లోక్ నీతి సర్వేకు సంబంధించి ఈ లోక్సభ ఎన్నికల్లో ఏవేవి అంశాలు ఎక్కువగా ఇంపాక్ట్ ప్రభావం చూపించేటువంటి అవకాశాలు ఉంటాయో దానికి సంబంధించే ఈ వార్త ఇచ్చారు. పెరిగింది 30 అంటూ సీఎం స్పందన తర్వాత ధాన్యానికి దక్కని మద్దతు ధర, అధికార యంత్రాంగం జోక్యం చేసుకున్న జనగామ మార్కెట్లో తీరు మారని కొనుగోళ్లు, వ్యాపారుల చేతిలో రైతుల నిలువు దోపిడీ, 500 బోనస్ కాదు 640 రివర్స్ లాస్ అవుతున్నారు. రెండో రోజు మార్కెట్కి వెళ్లి రైతాంగానికి అండగా నిలిచిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే. కవిత అరెస్ట్ అక్రమం అంటూ ఒక వార్తను, ఇక గురుకుల టీచర్లకు నైట్ డ్యూటీలు, విద్యార్థుల ఆత్మహత్యల నివారణకు సొసైటీ కార్యదర్శి ప్రత్యేక ఉత్తర్వులు. నెక్స్ట్ వెలుగు చూద్దాం. పొలిటికల్ లీడర్లకు నోటీసులపై త్వరలో చెప్తాం. ఈ ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి దర్యాప్తు పారదర్శకంగా జరుగుతోంది. హైదరాబాద్ సిపి శ్రీనివాస్ రెడ్డి ఈ వివరాలు వెల్లడించారు. ఇక పొలిటికల్ లీడర్లకు నోటీసులు ఇచ్చేదానికి సంబంధించి త్వరలోనే వివరాలు వెల్లడిస్తామన్నారు. జోరందుకోని ప్రచారం, ఎన్నికల క్యాంపెయిన్ పై మండు టెండల ఎఫెక్ట్ ఎక్కువగా ఉంది. ఎండల భయంతో బయటకు రాలేకపోతున్నారు అభ్యర్థులు అంటూ జోరందుకోని ప్రచారం అన్న హెడ్లైన్ తో ఈ వార్తనిచ్చారు. ఇక బ్యానర్ ఐటమ్ విషయానికి వద్దాం. ప్రెజర్ పెంచితే పుట్టుక్కు అంటూ ఎక్కడికక్కడ పగిలిపోతున్న మిషన్ భగీరథ ఇంట్రా పైప్ లైన్లు, ఓ దిక్కు రిపేర్లు చేస్తుంటే మరో దిక్కు లీకులు, అన్ని జిల్లాల్లో డిస్ట్రిబ్యూషన్ లోపాలు, 1000 కోట్లు ఖర్చు చేసి పాత ఇన్ఫ్రాస్ట్రక్చర్ నే వాడిన గత సర్కార్, సబ్ కాంట్రాక్టర్లంతా లోకల్ లీడర్లే, సమస్య వస్తే పట్టించుకోవట్లేదు, ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం అంటూ వార్తనిచ్చారు. మరోసారి కవిత అరెస్ట్, తిహార్ జైల్లో అదుపులోకి తీసుకున్న సిబిఐ అధికారులు. ఇక 10 ఏళ్లు రేవంతే సీఎం, మా పార్టీలో గ్రూపులు లేవు, మంత్రి కోమటిరెడ్డి. కమలంలో గ్రూపులు, కేంద్ర మంత్రి పదవి కోసం ఇప్పటి నుంచి ఎత్తులు, సొంత పార్టీలో తమకు పోటీ అనుకున్నోళ్లకు చెక్ పెట్టే ప్రయత్నాలు. ఫ్రీ జర్నీతో మహిళల ఆమ్దాని పెరిగింది. ఛార్జీల ఆదాతో నెలకు 3000 నుంచి 5000 మిగులుతోంది. ఆ మొత్తమంతా సేవింగ్ చేస్తున్న మహిళలు. గతంలో ట్రావెలింగ్కే 30% పైగా ఖర్చయ్యేది అంటూ రాష్ట్ర ప్రభుత్వం చేసిన స్టడీలో ఈ వివరాలు వెల్లడయ్యాయి అంటూ ఈ ఫ్రీ జర్నీతో మహిళల ఆమ్దాని పెరిగింది అంటూ రాశారు. ఇక ఏపీ వార్తా విశేషాల్లోకి వెళ్దాం. పోలీసులపైన పైశాచికమంటూ ఈ ఖాకీలపై జగన్ అనుచర గణం దాష్టికాలు, ఉద్యోగులపై వైకాపా మూకల ప్రతాపం, 5 ఏళ్లుగా దాడులు దౌర్జన్యాలతో బెంబేలు, యమభట్టుల్లా రెచ్చిపోయిన నేతలు కార్యకర్తలు, అయినా నోరు విప్పని ముఖ్యమంత్రి జగన్ అంటూ పోలీసులపైన పైశాచికం అంటూ ఈ వార్తనిచ్చారు. ఇక 727 ఎకరాలు మింగేసే కుట్ర ఇది అంటూ అన్నమయ్య జిల్లాలోని వ్యాపారాయ మఠం భూములపై పెద్దాయన కన్ను పడింది అంటూ ఈ వార్త ఇచ్చారు. మీరు కొట్టే దెబ్బకు జగన్ అదిరిపోవాలి అంటూ నిన్న అంబాజీపేట ప్రజాగర్జన సభలో టీడీపీ అధినేత చంద్రబాబు చేసిన ప్రసంగాన్ని హైలైట్ చేస్తూ ఈ వార్తనిచ్చారు. 5 ఏళ్ల నరకానికి, సంక్షోభానికి తెర దించేద్దాం, ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు డిక్లరేషన్ తెస్తాం, ప్రజలు గెలవాలంటే ఓటు చీలకూడదు, జనసేన పోటీలో లేని చోట ఆ ఓటు టీడీపీ బీజేపీలకు పడాలి, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్. నెక్స్ట్ ఆంధ్రజ్యోతి చూద్దాం. పైన టాప్ లో రైతాంగానికి చల్లని కబురు, ఈ ఏడాది ముందే రానున్న నైరుతి రుతుపవనాలు. ఇక సుమోటో నాటకం, ఇంటింటికి వెళ్లి కుల ధృవీకరణ పత్రాలు ఇవ్వాలట, ఎన్నికల వేళ వైసీపీ సర్కార్ కొత్త కుయుక్తిది అంటూ వార్తనిచ్చారు. మాఫియా రాజ్, మరో ఛాన్స్ ఇస్తే రాష్ట్రం ఖాళీ అవుతుంది అని చెప్పేసి చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలను ఇక్కడ హైలైట్ చేశారు. ఇక ఈద్ ముబారక్, నిన్న రంజాన్ సందర్భంగా ముస్లింల ప్రార్థనలకు సంబంధించిన వార్తను హైలైట్ చేస్తూ ఈ కథనాన్ని ఇచ్చారు. బస్తీ వాసులపై బాదుడే బాదుడు, ఆస్తి పన్ను మరోసారి 15% పెంపు. మరోవైపు ఈ సిఎస్డిఎస్ లోక్ నీతి ప్రీపోల్ సర్వే ఓటర్లకు సంబంధించినటువంటి ఈ సర్వే వివరాలిస్తూ ఆలయం కాదు ఆదాయం ముఖ్యమైనటువంటి హెడ్లైన్తో ముఖ్యంగా ఏ అంశాలు ఇప్పుడు వచ్చేటువంటి ఎన్నికల్లో ఇంపాక్ట్ చూపిస్తుంది అనేది వార్తనిచ్చింది ఆంధ్రజ్యోతి. నెక్స్ట్
సాక్షి చూద్దాం. ఓ విధానము లేదు, నినాదము లేదు, ఆరోపణలే ఎజెండా. 2014-19 మధ్య తాను చేసిందేమీ లేక చంద్రబాబు దుష్ప్రచారం చేస్తున్నారు. విధ్వంస పాలన, రాష్ట్రాన్ని నాశనం చేశారు అంటూ రోజు అరుపులు అంటూ వాళ్ళ విధానం ఏదో చెప్పకుండా, నినాదం ఏదో చెప్పకుండా కేవలం ఆరోపణలకే పరిమితమయ్యారు. ఎన్నికల ప్రచారం ఆ విధంగా కొనసాగుతోంది అని చెప్పేసి వార్తను సాక్షి ఇచ్చింది. చంద్రబాబు పేదల ద్రోహి అంటూ మరో వార్తను సాక్షి కథనంగా ప్రచురించింది. అంటే వైద్య విద్యను వ్యాపారంగా మార్చిన పెత్తందారుడు అని. ప్రభంజనం, మేమంతా సిద్ధం, నిబద్ధత నిజాయితీతో పనిచేసిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు జన నీరాజనం అంటూ మరో వార్తను ఇక్కడ చూడొచ్చు. మరోవైపు నిన్న రంజాన్ కదా, రంజాన్ వేడుకలకు సంబంధించిన వార్తను హైలైట్ చేస్తూ మరో కథనాన్ని ఇక్కడ ఇచ్చారు. మొత్తానికి ఇవి ఇవాళ వివిధ పత్రికల్లో వచ్చినటువంటి